ఆస్టియోపోరోసిస్ సైలెంట్ కిల్లర్ అంటాం. దీని గురించి తెలుసుకుందాం. హాయ్, నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. ఆస్టియోపోరోసిస్ అంటే బోన్లో ఉన్న కాల్షియం తగ్గిపోవడం, బోన్ సాంద్రత వీక్ అయిపోవడం అనుకోవచ్చు. ఇది యూజువల్గా లేడీస్కి మెనోపాజ్ తర్వాత వస్తుంది. జెంట్స్కి అయితే 60 సంవత్సరాలు దాటిన తర్వాత బోన్స్ ఆటోమేటిక్గా వీక్ అవడం జరుగుతుంది. కానీ ఈ పదం తరచుగా ఎర్లీ ఏజెస్లో కూడా వింటున్నాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో యాక్టివిటీ తగ్గిపోవడం కానీ, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కానీ, మన కాళ్ళకి అని శరీరానికి కానీ పని తక్కువ అవ్వటం, ఎక్కడికైనా వెహికల్ వాడే ప్రయాణించడం, దీనివల్ల కదలిక కూడా తగ్గిపోయి ఒబెసిటీ రేట్, వెయిట్ పెరగడం వల్ల కూడా బోన్లో ఉన్న కాల్షియం తగ్గిపోతూ ఉంటుంది. సో ఎర్లీ మెనోపాజ్ వచ్చే వాళ్ళకి, లేడీస్కి యూజువల్గా చూస్తూ ఉంటాం. జెంట్స్లో కూడా విటమిన్ D3 లోపం ఉంది. ఎందుకు ఈ లోపం వచ్చింది అని అంటే యాక్టివిటీ లేకపోవడం. ఊరికినే ట్యాబ్లెట్లు తీసుకున్నంత మాత్రాన కాల్షియం కానీ, విటమిన్ D3 కానీ కొంతవరకు సహకరిస్తాయి తప్ప కంప్లీట్గా కాదు. ఆ బోన్ యొక్క కాల్షియం పెరగాలి అని అంటే మనం పని ఇవ్వాలి, బోన్కి కదలికలను పెంచాలి. ఈ కదలిక లేకుండా కూర్చునే జాబ్స్ కానీ ఎక్కువైపోవడం వల్ల కూడా బోన్లో కాల్షియం తగ్గిపోతుంది. పోషకాహారాలు కూడా ఇంపార్టెంట్. రకరకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అన్ని మాంసాహారం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఏది చెడ్డ డైట్ లేదు. బ్యాలెన్స్డ్గా తీసుకున్నప్పుడు అన్ని పోషకాహారాలు వస్తుంది. కాల్షియం వదిలేసి తదిమ మెగ్నీషియం, జింక్స్, ఇవన్నీ వేరే మినరల్స్ని నెగ్లెక్ట్ చేయడానికి కూడా కుదరదు. సో బోన్కి కాల్షియం మెయిన్, బట్ వేరే మినరల్స్ కూడా ఇంపార్టెంట్. సో అన్ని రకాల పోషకాలు కావాలి. ఓల్డ్ ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేస్తాం, ఒకవేళ కదలిక లేకపోతే వాళ్ళకి ఇంజెక్షన్ రూపాన బోన్ కాల్షియం తగ్గిపోకుండా చూస్తూ ఉంటాం. కదలిక ఉన్న వాళ్ళకి మాత్రం ఇది యాక్టివిటీయే మెయిన్ ఇంపార్టెంట్. కాల్షియం సప్లిమెంట్స్ కానీ, విటమిన్ D3 కానీ కొంతవరకు సరిచేస్తాయి తప్ప అది పర్మనెంట్గా సరిచేసే విధానం కాదు. సో దీన్ని గుర్తుంచుకోండి. కదలిక వల్లే కాల్షియం పెరుగుతుంది, కదలిక లేకపోతే తగ్గిపోతుంది. ఒబెసిటీ, డయాబెటీస్ వీళ్ళు ఉన్న వాళ్ళకి, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా కాల్షియం ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. క్యాన్సర్తో బాధపడే వాళ్ళకి కూడా బోన్ కాల్షియం తగ్గిపోతూ ఉంటుంది. వీళ్ళకి ఎక్కువ కాలం సప్లిమెంట్స్ ఇస్తూనే ఉండాలి. నెమ్మదిగా నడునొప్పి రావటం, చాలామంది కూర్చొని లేవలేక వీక్నెస్ తెలియటం, లేదు అని అంటే ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత 50 తర్వాత ఆటోమేటిక్గా వెజ్ కంప్రెషన్స్ అంటాం, ఫ్రాక్చర్స్ అయిపోవడం, లేదా చిన్న దెబ్బ తగిలిన బోన్ వీక్ అవ్వడం వల్ల ఈ ముక్కలుగా అయిపోవడం, ఎక్కువ ముక్కలు అవ్వడం. సో ఫ్రాక్చర్ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. దీన్ని సరి చేసుకోవడానికి యాక్టివిటీయే మెయిన్ ఇంపార్టెంట్ అండి. యాక్టివిటీ లేని వాళ్ళకి సప్లిమెంట్స్ మీద ఆధారపడాలండి.